హాయ్ అండి, వెల్కమ్ టు పూజ ఫ్యామిలీ. ఈరోజు గోంగూర పులిహోరతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా గుప్పెడు పల్లీలు, చలాపప్పు, సరిసావులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, గోంగూరని మనం కడిగి పెట్టి రెడీగా ఉంచుకోవాలండి. ఫస్ట్గా పెనం పెట్టుకొని అందులో గోంగూరను వేయించుకోవాలి. గోంగూర చాలా వేగం వేగిపోతుందండి, చాలా వేగం వేగిపోతుంది. అందులో 2 పచ్చిమిర్చి నేను వేసుకున్నాను. కారం ఏమి అవ్వదు, బాగుంటుంది టేస్ట్, వేసుకోండి. గోంగూరని వేసుకున్న తర్వాత కలుపుకున్నానండి. చాలా వేగం మనం వేయగానే వేడికి ఆవిరికి అదే వేగిపోతుంది. కాకపోతే కొంచెం మనకు పచ్చివాసన రాకూడదని కొంచెం బాగా వేయించి నేనైతే మూత పెట్టుకున్నాను. అంటే కొంచెం బాగా కలిపి పెట్టేసి మూత పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత వేగం వేగిపోయిందో. వేగిన తర్వాత దాన్ని మనం చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత నా దగ్గర అయితే గడ్డుప్పు అయితే కల్లుప్పు అంటారు, చదుకు. ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. అందుకే వేసుకొని నేను మిక్సీలో వేసుకున్నాను. రోటీలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా తర్వాత ఆ గోంగూరని ముందుగా రెడీ చేసుకున్న అన్నంలో వేసుకొని బాగా కలిపి పెట్టి రెడీ ఉంచుకోవాలండి. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోదాం. తాలింపులోన పల్లీలు వేయించుకోవాలి. ముందు పల్లీలు వేయించుకొని నేను తీయలేదండి, డైరెక్ట్ అందులో వేయించేసాను. వేసుకున్న తర్వాత చలాపప్పు వేసుకున్నాను. చలాపప్పు వేగాక కొంచెం జీలకర్ర, నేను జీలకర్రను కూడా కొంచెం వేరే తీసుకున్నాను. సరిసా జీలకర్ర కలిసి ఉంది, కాకపోతే కొంచెం వేరే కూడా తీసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. అంటే సరిసా జీలకర్ర వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకున్నానండి. అవన్నీ చిక్కేసి ఎండుమిర్చి వేసుకున్నాను. నాకు చిన్నపిల్లలు తింటారని నేను కారం కొంచెం తగ్గించాను. కాకపోతే కొంచెం కారం వేసుకున్నా పర్లేదు. ఇంకా ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకుంటే జీర్ణం అవుతుంది. గోంగూర కొంచెం బలారం అంటారు కదా, ఇంగు వేసుకుంటే చాలా వేగం జీర్ణం అయిపోతుంది. దాని తర్వాత ముందుగా రెడీ చేసుకున్న అన్నంలో కలిపి ఉంచాం కదా, అందులో ఈ తాలింపుని వేసుకొని కలిపేయడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెడీ అండి, ఇదేనండి గోంగూర పులిహోర. టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.